తెలియకుండానే మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత మొదట మీరు మీ చేతులను చూసి తర్వాత భూదేవికి నమస్కారం చేయాలి. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖాన్ని చూసుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు మానుకుంటే మంచిది. దీనివల్ల ప్రతికూలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. నిద్ర లేవగానే పక్క దుప్పట్లు తీసి మడత పెట్టాలి. లేదంటే దరిద్ర దేవత వచ్చి ఆసనంగా కూర్చుంటుంది. నిద్ర లేచిన తర్వాత మీ సొంత నీడను అస్సలు చూడకూడదు. ఇలా చేయటం వల్ల మీ పనికి ఆటంకం ఏర్పడుతుంది. ఉదయాన్నే మీ నీడను చూసినట్లయితే రాహువు సంకేతంగా పరిగణిస్తారు. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే మనం అరచేతులను చూసి అనంతరం 2 చేతులను కలిపి రుద్ది ముఖం మీద పెట్టుకోవాలి. చేతుల్లో సరస్వతి, లక్ష్మీదేవి నివాసం ఉంటారని నమ్ముతారు. స్నానం చేశాక విడిచిన బట్టలను వేసుకోకూడదు. అలా చేయటం వల్ల దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్లు అవుతుంది. చాలామంది డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఉమ్మి తడి చేసి లెక్క పెడతారు. అలా చేయకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయరాదు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయరాదు. సూర్యాస్తమయం తర్వాత ఇంటిలో చీపురితో చెత్త ఊడ్చకూడదని పెద్దవారు చెప్తారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. సంధ్యా సమయంలో ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలపై గొడవకు వెళ్ళకూడదు. వారితో గొడవలు పడి అవమానించకూడదు. ఇలా ఆడవారిపై కోప్పట్టం వల్ల అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేసి ఇంటి నుండి వెళ్ళిపోతారు. కొంతమంది భోజనం పెట్టిన తర్వాత తినడానికి ఆలస్యంగా వస్తారు. అలా చేయకూడదు. ఎందుకంటే నిండు కంచం మనిషి కోసం ఎదురు చూస్తున్నట్లు అవుతుంది. ఇలా చేయటం వల్ల ఇబ్బందులు వస్తాయి. సూర్యాస్తమయం తర్వాత పొరపాటును కూడా తులసి ఆకులు కోయరాదు. సాయంత్రం పూట పొరపాటును కూడా నిద్రపోకూడదు. కొంతమంది ఆడవాళ్ళు పడుకునే ముందు తాళిబొట్టు, గాజులు తీసి పడుకుంటారు. కానీ అది అసలు మంచిది కాదు. బట్టలు ఉతికిన తర్వాత ఉతికిన నీటితో కాళ్ళు కడుక్కోకూడదు. చిరిగిన చాప మీద పడుకోకూడదు. మంగళసూత్రానికి పిన్నిసులు పెట్టకూడదు. శనివారం నూనె కానీ గుమ్మడికాయ కానీ కొనకూడదు. సూర్యాస్తమయం తర్వాత పువ్వులు కోయరాదు. సాయంత్రం బట్టలు ఉతకకూడదు. చీకటిలో భోజనం చేయరాదు. ఉప్పు, చింతపండు, పెరుగు, పాలు, మిరపకాయలు వంటి వాటిని వేరే వాళ్లకు చేతికి ఇవ్వకూడదు. ఆడవాళ్ళు నైటీలు వేసుకొని పూజ చేయరాదు. సాయంత్రం సమయంలో దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ఎప్పుడూ కూడా పగిలిన అద్దాన్ని ఇంటిలో ఉంచకండి. పగిలిన అద్దం ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. భర్త ఎప్పుడూ కూడా భార్య తిన్న ఎంగిలి కంచాన్ని పట్టుకోకూడదు. ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించరాదు. బీరువాకి అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవటం, తల దువ్వుకోవటం వంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటిలో ఉండదు. అపశకునాలు అస్సలు మాట్లాడకూడదు. తదాస్తు దేవతలు మన భుజాల మీద ఉంటారు. ఇంటికి వచ్చిన సుమంగళికి నుదుటిమైన పొట్టు పెట్టకుండా పంపకూడదు. ఆడవాళ్ళు ఇంటిలో జుట్టు విరగబూసుకొని ఉండకూడదు. దీపపు ప్రమిదను వట్టి నేలపై ఉంచి దీపారాధన చేయకూడదు. తమలపాకును ఉంచి దానిపైన దీపం పెట్టి వెలిగించాలి. శనివారం నాడు నువ్వుల నూనెతో దీపారాధన చేయటం మంచిది కాదు. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. అలాగే ఒక దీపంతో
మరొక దీపం కూడా వెలిగించకూడదు. శనివారం రోజు నల్లని దుస్తువులు ధరించరాదు. చెప్పులు, ఇనుప వస్తువులు వంటి వాటిని కొనుగోలు చేయరాదు. ఇలా చేయటం వల్ల దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్లు అవుతుంది. చిరిగిన బట్టలు వేసుకొని అస్సలు పూజ చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. గుడిలో కొబ్బరికాయ కొట్టినప్పుడు 3 కన్నులు ఉన్న భాగాన్ని మాత్రమే తీసుకోవాలి. నుదుటిన బొట్టు పెట్టుకోకుండా పూజ చేయరాదు. వట్టి నేలపై కూర్చుని పూజ చేయరాదు. మంగళవారం నాడు క్షౌరం కానీ గడ్డం కానీ చేసుకోకూడదు. అలా చేస్తే దరిద్రం వస్తుంది. ఇంట్లో చేసే మంచి పనులను శుక్లపక్షంలోనే చెయ్యాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వచ్చే వరకు వచ్చే రోజులలోనే మంచి పనులు చేయాలి. స్త్రీలు పొరపాటున కూడా దిండుపై కూర్చోరాదు. పువ్వులు అమ్మే వ్యక్తి ఇంటి ముందుకు వస్తే నాకు వద్దు అని చెప్పకుండా రేపు తీసుకుంటాను అని చెప్పడం మంచిది. ఎప్పుడు స్త్రీలు మన నోటి నుంచి దరిద్రం, శని, పీడ, పీనుగ వంటి పదాలను పలకరాదు. మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేతిలోనే తీసుకోవాలి. బహిష్టు సమయంలో ఆడవారు పువ్వులు పెట్టరాదు. మంగళ, శుక్రవారాల్లో కాకుండా ఇంటిని బూజు, దుమ్ము లేకుండా దులుపుకొని సర్ది పెట్టుకోవాలి. ఆదివారం ఎప్పుడు నీలం, నలుపు, బూడిద రంగు దుస్తువులను ధరించవద్దు. ఈ రంగు శనీశ్వరునికి సంబంధించినవి. సూర్యుడు, శనీశ్వరుడు శత్రుగ్రహాలు. అందుకే ఆదివారం రోజున నలుపు, నీలం రంగు దుస్తువులు ధరించడం వల్ల సూర్యుడికి కోపం వస్తుంది. అలాగే మనం రోజు ఇల్లు ఊడ్చే చీపురును నిలబెట్టకూడదు. అంతేకాకుండా రోకలి బండను కడగకుండా పెట్టకూడదు. సంధ్యా సమయంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి తులసి చెట్టు క్రింద కూర్చుని ఉంటారు. కనుక తులసి చెట్టుకు సంధ్యా సమయంలో నీరు పోయరాదు. శుక్రవారం నాడు కానీ, జీతం వచ్చిన రోజు కానీ వచ్చిన డబ్బులతో మొదటిసారి ఉప్పు కొనుగోలు చేస్తే డబ్బులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందని, ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఈ నియమాలన్నింటినీ పాటించి మీరందరూ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.